ప్రభువైన యేసుక్రీస్తు నామములో 4599వ మార్నింగ్ కాన్ఫరెన్స్ కు చేరువచ్చిన సేవకులకు, పెద్దలకు, అలాగే పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రేమ వందనాలండి. ఈ 4599వ మార్నింగ్ కాన్ఫరెన్స్ ను ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకున్నాం. కదిరిలో పరిచర్య జరిగిస్తున్న దేవుని సేవకులు సుధాకర్ గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. వందనాలనా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా రక్షకుడా, స్తోత్రాహుడా, మా గొప్ప దేవుడా, నిజ దేవుడా, ఈ నామానికి కోట్లాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా దేవ ప్రభువా, మాకు మరొక శుభదినం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, రాత్రంతా కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా తండ్రి, ఉదయకాలము తండ్రి దేవా, ఇన్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన మా తండ్రి, మా ప్రభువా, ప్రతిరోజు ఉదయం 5 గంటలకే నాయన ఈ సన్నిధిలో గడిపే ధన్యత మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రతిరోజు ఒక దైవ సేవకుని ద్వారా నీ యొక్క స్వరం వినే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినం కొరకే ప్రార్థిస్తున్నాం. నడిపిస్తున్న దాసుల్ని, పాటలు పాడుతున్న దాసుల్ని, వాక్యం అందిస్తున్న దాసుల్ని జ్ఞాపకం చేసుకోండి. జూమ్ లెక్చర్ వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నేను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ముందున్న సమయం నీ దయగలాస్థలకు అప్పచెప్తుండగా మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి కృపలో జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రములు చెల్లించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన దేవుని సేవకులు సుధాకర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. వందనాలు విని ఒక కీర్తన విన్నామండి, ఒక పాట విన్నాము. మధ్యమాను దేవుని సేవకులు చంద్రన్న గారు పాట పాడి వినిపిస్తారు. అన్న చంద్రన్న, వందనాలు. వందనాలు అందరికి. బంగారు నగరిలో శృంగార వనములో, బంగారు నగరిలో శృంగార వనములో విహరించు శుభవేళలో నాకెంత సంతోషమో, నాకెంత ఆనందమో. పరమందు దూతలు పరిచర్య చేయ సంతసముగా చేరి వచ్చిరి, ప్రియుడైన యేసుని మధుర భాషితంబులు ప్రేమ వీర నాకు తెల్పిరి. పరమందు దూతలు పరిచర్య చేయ సంతసముగా చేరి వచ్చిరి, ప్రియుడైన యేసుని మధుర భాషితంబులు ప్రేమ మీర నాకు తెల్పిరే. బంగారు నగరిలో శృంగార వనములో, బంగారు నగరిలో శృంగార వనములో విహరించు శుభవేళలో నాకెంత సంతోషమో, నాకెంత ఆనందమో, నాకెంత సంతోషమో, నాకెంత ఆనందమో. నా ప్రియుని మోమో ఆధరంబులందు చిరునవ్వులే వెలసి, కనువిందు చేయ హృది నుండి పోయి తనువెంతో పరవశించెను. నా ప్రియుని మోమో ఆధరంబులందు చిరునవ్వులే వెలసి,
కనువిందు చేయ హృది నిండిపోయే తనువెంతో పరవశించెను. బంగారు నగరిలో శృంగారవనములో, బంగారు నగరిలో శృంగారవనములో విహరించు శుభవేళలో ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంత ఆనందమో, ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంత ఆనందమో. అయ్యా అందరికీ వందనాలు. చక్కని కీర్తన పాడి వినిపించిన దేవుని సేవకులు చంద్రన్న గారికి ప్రత్యేకమైన వందనాలండి. వందనాలండి. ప్రియులారా, మనం ప్రాముఖ్యమైన సమయానికి చేరి వచ్చి ఉన్నాం. మన మధ్యలో దేవుని సేవకులు గొడిపాక జోసెఫ్ గారు ఫిరంగపురం గుంటూరు డిస్టిక్ నుంచి వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాక్యానికంటే ముందుగా ప్రార్థన చేసుకున్నామండి ఆత్మ సాయం కొరకు. తాతపూడి ఇస్రాయేల్ దేవుని సేవకులు వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తారు. అన్న ఇస్రాయేల్ అన్న, వందనాలన్నా. వందనాలయ్యా, వందనాలు. ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడా, సర్వాధికారం కలిగిన మా గొప్ప తండ్రి, నీ ఘనమైన మహిమగల నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నాయన, మా తండ్రి, గడిచిన రాత్రి మంచి విశ్రాంతిని మాకు ఇచ్చి ఉదయకాలమున మా పడకల నుండి మమ్మల్ని సజీవులుగా లేపి ఆయా ప్రాంతములు, పట్టణంలో నుండి, గ్రామాలలో నుండి, దేశ విదేశాలలో నుండి కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్ అనే జూమ్ లో మమ్మల్ని అందరినీ కలిపి ప్రతి నిత్యం ఈ రీతిగా స్తుతించి కొనియాడే కృపను మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మా ప్రాణ ప్రియుడు, మా రక్షకుడును, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన మహిమగల నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి బతిమాలుకుని అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థన చేసిన దేవుని సేవకులు ఇస్రాయేల్ అన్నగారికి వందనాలు తెలియజేస్తున్నాము. వందనాలయ్యా, వందనాలు. ఈ సమయాన్ని మనము దేవుని సేవకులు జోసెఫ్ గారు ఫిరంగపురం నుంచి వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిస్తున్నాం. 6 గంటల వరకు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందరూ కూడా జాగ్రత్తగా విని ఆత్మీయంగా మేలులు పొందుదాం. ఈ సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిస్తాం. అన్న వందనాలన్నా. జోసెఫ్ అన్న వందనాలన్నా. మంచిదండి. మహిమ గల దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో ఆయా స్థలాల్లో దేవుని వాక్యం కోసం ఆశతో ఈ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్ ని అది భారంతో అనేక దినాల నుండి చక్కగా నడిపిస్తున్న బర్నబాస్ అన్నకి, ఇంకా బాధ్యత కలిగిన మా పిల్లలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరోసారి మీతో కలిసి సహవాసం చేయడానికి, దేవుని మాటలు అందించడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి మరొకసారి ప్రభుని స్తుతిస్తున్నాను. మనం దేవుని వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న ప్రకటన. గతంలో ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి కొన్ని పుస్తకాలు రాయటానికి ప్రభు సహాయం చేశారు. వాటిలో కొన్ని మీరు తీసుకున్నారు. ఆత్మీయ ప్రసంగాలని, సంఘం అని కొన్ని. పోయిన నెలలో యాకోబు పత్రిక అనేటువంటి పుస్తకాన్ని కూడా ఓపెన్ చేయడానికి ప్రభు కృప చూపించారు. ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు ఎవరికైనా కావాలంటే మీరు తెలియజేస్తే మీ అడ్రస్ పంపిస్తే మీకు పోస్ట్లో ఈ పుస్తకాలు పంపిస్తాం. ఇలాగున ప్రభు ఇచ్చినటువంటి తలాంతని బట్టి దేవుని పనిలో కొనసాగుతూ ఉండగా దీనినైనా నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను.
మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని ఈరోజు ధ్యానంలోనికి మనం వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించాను. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమందున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత మనం దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే వందనాలయ్యా, వందనాలు, స్తోత్రాలు. ప్రతిరోజు మరి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ చక్కగా నిర్వర్తిస్తూ అనేక మంది మీ దాసుల ద్వారా మీ మాటలు వినిపిస్తూ ప్రభువా నాయన అనేకులను ఆత్మీయంగా బలపరుస్తున్న మరి మా ప్రియులందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ప్రత్యేకంగా నాయన తండ్రి మరి బర్నబాస్ అన్నను బట్టి వారి కుటుంబాన్ని బట్టి పరిచయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మరి ఈ ఉదయకాలం అల్పుడైన నేను కూడా మా ప్రియులతో కలిసి సహవాసం చేయటానికి, మీ మాటలు ధ్యానం చేయటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు అని మనం చూస్తున్నాం. ప్రారంభం నుండి దేవుని ఆశ ఏంటంటే ఆయన పోలికలో సృజించబడిన మానవునితో ఆయన ప్రతిరోజు మాట్లాడాలని, మానవునికి ప్రత్యక్షం అవ్వాలని, మానవునితో సహవాసం చేయాలని, సంభాషణ చేయాలని, మానవునితో గడపాలని ఆయన ఆశ. అయితే కొన్నిసార్లు దేవుడు అలా చేయలేకపోయాడు. కారణం ఏంటయ్యా అంటే, మనందరికీ తెలుసు, మనం ఎవరితోనైనా మాట్లాడాలని, ఎవరితోనైనా సహవాసం చేయాలని ఆశపడినప్పుడు అవతలి వ్యక్తి మన పట్ల సరిగా వ్యవహరించకపోతే, స్పందించకపోతే, మనకు సరైనటువంటి విలువనివ్వకపోతే, మన మాటలను పట్టించుకోకపోతే కొంతకాలానికి సర్వసాధారణంగా వాళ్ళతో మాట్లాడటం మానేస్తాం. అలాగైతే ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచించాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటికే మనతో చాలా మంది మాట్లాడటం మానేశారు. మన మాటలు, మన ప్రవర్తన, మన నిర్ణయాలు, మన జీవన శైలి నచ్చక కొంతమంది మనుషులు మానేశారు. అది తెలుసు, మనకు తెలుసు. అయితే మనుషులు మనతో సహవాసం చేయకుండా, మనతో మాట్లాడకుండా మానుకుంటే కొంతవరకు అది ఇబ్బందే. అయితే సాక్షాత్తు దేవాతి దేవుడే మనతో మాట్లాడకుండా మౌనంగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి మనం ఆలోచించాలి, ఊహించాలి. నాకైతే అది చాలా భయానకమైన సన్నివేశంగా అనిపించింది. అంతకంటే ఏమంటారు, పనిష్మెంట్ ఇంకోటి ఉండదేమో. మీరు కావాలంటే చూడండి, కుటుంబాల్లో భార్య భర్తతో ఒక రోజంతా మాట్లాడకపోతే, భర్త భార్యతో ఒక రోజంతా మాట్లాడకపోతే, పిల్లలు తల్లిదండ్రులతో ఒక రోజంతా మాట్లాడకపోతే, లేదా మనం బాగా ఇష్టపడే ఒక సహోదరుడు, ఒక సేవకుడు, ఒక పెద్ద, ఒక విశ్వాసి, ఎవరన్నా కానివ్వండి, మనతో సరిగా మాట్లాడకపోతే మనం నెమ్మదిగా ఉండగలుగుతామా? ఆలోచన చేద్దాం.
సరే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉండగా దేవుడు ఎందుకని ప్రత్యక్షం అవ్వట్లేదు, దేవుడు ఎందుకని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు అంటే మొట్టమొదటి నాకు కనిపించిన కారణం అవిధేయత. దేవుడు మాట్లాడుతున్నాడు కానీ దేవుని మాటకు విధేయత చూపించే పరిస్థితులు లేవు. దేవుని మాటకు విధేయత చూపించే ప్రజలు లేరు. ఎవరిష్టం వారిది, ఎవరి కోరిక వారిది, ఎవరి ఉద్దేశాలు వారివి. దేవుని మాట విని దేవుని మాటకు విధేయత చూపించే పరిస్థితులు మనకి కనుమరుగైపోయాయి. స్టెఫను ప్రసంగాన్ని ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేసి మరలా వెనక్కొద్దాం. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. చాలా సుదీర్ఘమైన ప్రసంగాన్ని ఆయన చేశాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 53వ వచనంలో ఇలా చెప్తున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 53వ వచనం. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలకున్న ఒక అతిశయం ఏంటంటే, ఎవరికి లేని ఆధిక్యత మాకుంది, దేవుడు మాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. క్షమిస్తారా ఇలా చెప్తున్నందుకు? బయట సంఘాల్లో లేని బ్రదరన్ సంఘాల్లో ఉన్న ఒక అతిశయం ఏంటంటే, మాకు వాక్యం బాగా తెలుసు. వెరీ గుడ్, చాలా మంచిది. వాక్యం తెలుసు, వాక్యం చదువుతాం, వాక్యం బాగా వింటాం, వాక్యం బాగా బోధిస్తాం. అయితే ఆ వాక్యానికి మనం విధేయత చూపిస్తున్నామా లేదా అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. చాలా కాలం క్రితం ఒక సేవకుడు ఎవరో ఇలా అన్నాడు, వినేవారు చాలా మంది ఉన్నారు, చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కానీ పాటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే నాకు కూడా అది కొంచెం ఆలోచింపజేసే మాటగా అనిపించింది. అంతరంగంలో కొంచెం భయం కూడా వేసింది. ఒకవేళ మనం దేవుని మాటకు విధేయత చూపించకపోతే దేవుని యొక్క స్పందన ఎలా ఉంటుందో చూడండి. హెబ్రీ పత్రిక, ఒక్కసారి మన పితరులైన ఇశ్రాయేలీల విషయంలో విధేయత చూపించకుండా అవిధేయులుగా వారు ప్రవర్తించిన తీరును బట్టి ఆయన ఏం చేశాడో జ్ఞాపకం చేసి నేను వెనక్కి వస్తాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఆయన కోపం వచ్చిందట. ఆయన కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చి మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని చెప్పాడు. ఎవరితో? 3వ అధ్యాయం 18వ వచనం. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా అన్నాడు. కాబట్టి ప్రారంభం నుంచి తాను ఇష్టపడి తన స్వహస్తాలతో తన స్వభావంలో తన స్వరూపంలో చేయబడిన మానవుడు ఆయన మాటకి విధేయత చూపించకపోవటం అనేది ఆయన హృదయాన్ని ఎంతో గాయపరిచింది, ఎంతో బాధ పెట్టింది. మనందరికీ తెలుసు, ఈ ప్రకృతిలో ఆయన, ఈ సృష్టిలో ఆయన మాటకు విధేయత చూపించిన సృష్టమేదీ లేదు. కానీ మానవుడు దేవుని మాటకి విధేయత చూపించలేకపోతా ఉన్నాడు. సరే ప్రియులారా, మనం ఆలోచిస్తూ ఉండగా ఇక్కడ కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలి. అదేంటయ్యా అంటే, ఇక్కడ ఏలీ ఉన్నాడు, చాలా అనుభవజ్ఞుడైన పెద్దవాడైన ఏలీ ఉన్నాడు. అలాగే ఏలీ కుమారులు కూడా ఉన్నారు, యాజకత్వాన్ని జరిగిస్తున్నారు. అలాంటప్పుడు ఏలీతో కానీ ఏలీ కుమారులతో కానీ ప్రత్యక్షమే దేవుడు మాట్లాడటానికి ఇష్టపడలేదు, కానీ బాలుడైన సమూయేలుతో మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. కొంచెం ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమిస్తారా? ఈ రోజున చాలా మందికి వయసు ఉంది, అనుభవం కూడా ఉంది, కానీ దేవుడు ఎక్కువ మందితో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. మన వయసును బట్టి, మనకున్న అనుభవాన్ని బట్టి, మనకున్న వాక్య పరిజ్ఞానాన్ని బట్టి మనం అతిశయపడుతూ వెళ్తున్నాం, కానీ దేవునితో మనకున్న సహవాసం,
దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడా? దేవుడు మనల్ని వాడుకుంటున్నాడా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం అన్నమాట. ఏలీ ఉన్నాడు, కానీ దేవుడు ఏలీతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. హోప్ని, ఫినెహాసులు యాజకులుగా ఉన్నారు, వారితో కూడా దేవుడు మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఒకసారి మనం లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం చూస్తే ఇలా ఉంటుంది. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నేను చెప్తున్నాను మీకు, మీరు వింటున్నారు కానీ నేను చెప్పినట్లు చేయట్లేదు. మీకు నచ్చినట్టు మీరు చేస్తున్నారు, మీకు ఇష్టం వచ్చినట్లు మీరు చేస్తున్నారు. అది జీవితమైనా, అది సేవ అయినా, అది ఏదైనా సరే. కానీ మరలా నా దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభువా అంటారు. నాకు ఈ మాట విన్నప్పుడు కొంచెం భయం వేసింది, బాధేసింది. నన్ను ప్రభువా ప్రభువా అని ఎందుకు పిలుస్తున్నారు? నా మాట వినకుండా, నాకు లోబడకుండా, నా ప్రభుత్వానికి లోబడకుండా, నా చట్టాన్ని గౌరవించకుండా ఎందుకు నన్ను ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నాడు? పిలవద్దు అనేది కదా దాని భావం. మీరు ఎప్పుడైనా ఇలాంటి మాటలు వినే ఉంటారు. అదేంటంటే, తల్లిదండ్రులు పిల్లలు చెప్పిన మాట వినకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటే, ఒరేయ్ నన్ను అమ్మ అని పిలవద్దు, నీకు అర్హత లేదు, నన్ను నాన్న అని పిలవద్దు, నా కడుపున చెడబుట్టేవరా అంటారు. అలాగైతే ప్రియులారా, మనం ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 1-2 సందర్భాలు నేను జ్ఞాపకం చేసి కొంచెం లోపలికి వెళ్తాను. పెద్దవాడే, అనుభవజ్ఞుడే, కానీ దేవుడు మాట్లాడటానికి ఏలీతో ఇష్టపడలేదు. కారణాలు ఏంటో నేను సమయభావాన్ని బట్టి జ్ఞాపకం చేయటానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ 2 వచన భాగాలు మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు కొంచెం జాగ్రత్తగా గమనించండి, పరిశీలించండి. నేను చదువుతున్నాను, కొంచెం గమనించండి. లూకా సువార్త 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరియా త్రికోనితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లోసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఈ వచన భాగాలు చదువుతా ఉన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కైసరున్నాడు రాజుగా, పిలాతు ఉన్నాడు అధిపతిగా, హేరోదు ఉన్నాడు చతుర్థాధిపతిగా, ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే అతని తమ్ముడైన ఫిలిప్ ఉన్నాడు చతుర్థాధిపతిగా, లోసాని ఉన్నాడు అధిపతిగా, అన్న కయప ప్రధాన యాజకులుగా ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకొని, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు యోహాను. అక్కడికి దేవుని వాక్యం వచ్చెను అని మనం చదువుకుంటున్నాం. అలాగైతే దేవుని ప్రత్యక్షత, దేవుడు అరణ్యంలో ఉన్నటువంటి యోహాను దగ్గరికి వెళ్ళాడు అతనితో మాట్లాడటానికి. కారణం ఏంటంటే, ఇక్కడ రాజు ఉన్నాడు, ఆయన మాట వినేవాడు కాదు. ఇక్కడ అధిపతులు ఉన్నారు, ఆయన మాటకు విలువనిచ్చేవారు లేరు. ఇక్కడ యాజకులు ఉన్నారు, ఆయన మాటకు విధేయత చూపించట్లేదు. అరణ్యంలో ఉన్నా సరే ఆయన మాట వినే యోహానును వెతుక్కుంటూ వెళ్ళాడు ఆయన. అలాగైతే ప్రియమైన వారలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉండగా కొంచెం మనం ఈ మాటలను ఆలోచన చేద్దాం. మనకు తెలియని విషయాలేం కాదు, కానీ కొంచెం మనం ఆలోచన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు, దేవుడు మనకేదో చెప్పాలనుకుంటున్నాడు, కానీ ఆయన మనతో మాట్లాడేటువంటి ఆ వాతావరణాన్ని మనం కల్పించుకోలేకపోతాం. సమయం ఉంటే ఆయన మాట్లాడకపోతే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో కూడా చివరిలో జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన ఒక సన్నివేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను.
అంతట వారు 10:38 నుంచి చదువుతున్నాను. లూకా 10:38. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుడు చేత తొందరపడి ఆయన యొద్దకొచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. చాలాసార్లు మనం కూడా ఇలాగే ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం చెప్పడానికి తరచుగా వాళ్ళ గ్రామానికి వెళ్ళినప్పుడు చాలా మంది వచ్చారు, విన్నారు, వెళ్ళిపోయారు. అయితే మార్త యేసు ప్రభుని తన ఇంట చేర్చుకుంది. ఇది అభినందనీయమైన విషయం. ఇంట చేర్చుకుంది, కానీ పట్టించుకోలేదు ఆయన. వెళ్ళిపోయింది. ఇంకా ఆమె ఏదో వంట పనుల్లో ఆమె బిజీగా ఉంది. ఎప్పుడైనా బంధువులు కానీ లేదా సేవకులు కానీ సహోదరులు కానీ మీ ఇంటికి వస్తే వాళ్ళు రాగానే చాలా సంతోషంగా ఆహ్వానించి వందనాలు చెప్పి కుర్చీ వేసి కూర్చోబెట్టి మీరు వెళ్ళి మీ పనుల్లో ఉన్నారనుకోండి, ఎంతసేపు ఉంటాడు ఆయన చెప్పండి? పట్టించుకోకుండా ఏమనుకుంటారు చెప్పండి? అరే, వీళ్ళు కనీసం వీళ్ళకి కామన్ సెన్స్ లేదా, వచ్చాం మనతో కొంతసేపు సమయం గడపాలని కూడా తెలియదా అనుకుంటారు కదా. అయితే ఇక్కడ మరియా ఏం చేస్తుందో చూడండి. 39వ వచనం. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. సహోదరులారా, మీలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. నేను చాలా చిన్నవాడిని అయినా సాహసించి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనం దేవుని పనిలో చాలా బిజీగా ఉన్నాం. మీలో చాలా మంది చాలా రకాలైన పనులు, ప్రయాణాలు, పరిచర్యలు కలిగి ఉన్నారు. కానీ మనం మానుకున్నటువంటి ఒక పని ఏంటంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట వినటం. పరిగెత్తుతా ఉన్నాం. కొంచెం ఆగుదాం. ఆయన పాదాల దగ్గర కూర్చున్నాం. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు. మనం ఎంత బిజీ అయిపోయామంటే ఆయన మాట వినే తీరిక కూడా లేదు. మనం చాలా గొప్పోళ్ళం. మనం చాలా విచిత్రం ఏంటంటే ఆయన పిల్లలం, ఆయన పని చేస్తున్నాం. ఆయన పనిలో ఎలా ముందుకెళ్లాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, పరిచర్యలో ఎలాంటి మెలకువలు మనకు కావాలో ఇవన్నీ ఆయన మనకు నేర్పించాలనుకుంటున్నాడు, చెప్పాలనుకుంటున్నాడు, కానీ వినట్లేదు. అందుకే చాలాసార్లు మనం పరిచర్యలో దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నాం. మన పరిచర్యలో మనం దేవుని కార్యాలను చూడలేకపోతున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథాన్ని నేను వ్యక్తిగతంగా ధ్యానం చేస్తున్నాను. స్థానిక సంఘంలో కూడా మేము కలిసి ధ్యానం చేస్తున్నాం ఈ దినాలు. అపోస్తుల కార్యాల గ్రంథాన్ని చదువుతా ఉన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మనం గమనిస్తే ప్రియులారా, వారు దేవుని మాట వింటూ దేవుని చేత నడిపించబడుతూ పరిచర్యలో ముందుకెళ్తా ఉంటే దేవుడు అద్భుతమైన రీతిలో వాళ్ళని బలపరిచి వాడుకున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. అనేక మంది హృదయాలను దేవుడు ఆయన వైపు త్రిప్పగలిగాడు. అలాగైతే ప్రియులారా, మనం కొంచెం ఆయన దగ్గర కూర్చుందాం, ఆయన దగ్గర మాట్లాడదాం. మనందరికీ తెలుసు, ఆయన సన్నిధిలో కూర్చోకుండా గనక మనం వేరే ఏ పనుల్లో ఉండగానే తొందరపడతాం. ఇంట్లో నెమ్మదిగా ఉండలేం, సంఘంలో నెమ్మదిగా ఉండలేం, ఉద్యోగంలో నెమ్మదిగా ఉండలేం, ఇతరులను కూడా నెమ్మదిగా ఉండనివ్వలేం. దేవునితో గడిపే వ్యక్తి, ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రతిరోజు ఆయన మాట వినే వ్యక్తి చాలా నెమ్మదిగా ఉంటాడు. ఇక దేవుని మాట వినే ఆ తీరిక లేకుండా పనిచేస్తారే, పరిచర్య చేస్తారే, వాళ్ళు ఎప్పుడు గందరగోళంగానే ఉంటారు. మీరు చూడండి, కావాలంటే కొంతమందిని హర్రిగా ఉంటారు, గందరగోళంగా ఉంటారు. ఏంటి, సంఘంలో కూడా అంతా గందరగోళంగా నెమ్మదిగా ఉండరు. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే,
మరేమో ఆయన మాట వింటా ఉంది, ఏం చేయాలో చెప్పు, ఎలా ఉండాలో చెప్పు అన్నట్లుగా. మార్తేమో ఆయనకి చెప్తుంది, ఆయనకి సలహాలు ఇస్తుంది. మనం చాలా ఎదిగిపోయాం. ఆయన మాట వింటాం కాదు, ఆయనకి సలహా. ప్రభువా నువ్వు ఇలా చెయ్యి, ప్రభువా నువ్వు అలా చెయ్యి. ప్రార్థన అంటే ఆయన ఏం చేయాలో ఆయనకి మనం ఆదేశించటం కాదు. ప్రార్థన చేయటం అంటే ఆయన ఏం చేయాలో ఆయనకు మనం ఆదేశించటం కాదు. ప్రభువా నేనేం చేయాలి, నీ చిత్తం ఏంటి అని అడగటం. భూమి మీద 2 రకాల ప్రజలు ఉంటారట. ఒక రకం ప్రజలు ఏంటంటే వాళ్ళ డిమాండ్స్ అన్ని ఒక వైట్ పేపర్ మీద రాసి, ప్రభువా ఇదిగో సంతకం చేయి అని ఇస్తారట. రెండో రకం వాళ్ళు ఏంటయ్యా అంటే వైట్ పేపర్ తీసుకొని కింద సంతకం చేసి, ప్రభువా పైన మీరు రాయండి నేనేం చేయాలో అని అడుగుతారట. అలాగైతే ప్రియులారా, మనం ఆలోచన చేద్దాం, ముందుకెళ్దాం. మనం చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సన్నివేశంలో నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సహోదరుడు ఏమనుకోదు, ఎవరో మంచం మీద పడుకొని వీడియో ఆన్ చేశారు, కూర్చోటానికి ఓపిక లేకపోతే వీడియోని ఆఫ్ చేసుకోవచ్చు కదా. సరే, మంచిది. ఇక్కడ నేను గుర్తు చేయాలనుకున్న విషయం ఏంటంటే విధేయత చూపే వారితో దేవుడు ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు. విధేయత చూపే వారితో ఆయన ఎల్లప్పుడూ మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి ఒక పేజీ తిప్పండి, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. అంటే ఆగిపోయింది ప్రత్యక్షత, మరలా దర్శనమిచ్చుచుండెను. తర్వాత చూడండి, షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. ఆయన ప్రత్యక్షం అవ్వాలని, ఆయన మాట్లాడాలని, ఆయన సందేశాన్ని ఇవ్వాలని, ఆయన విషయాలను తన ప్రజలకు తెలియచేయాలని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కానీ సమూయేలు లాంటి వాళ్ళు కావాలి ఆయనకి. ఆయన స్వరాన్ని వినటానికి, ఆయన ఏం చెప్పినా సరే ఆ మాటకు విధేయత చూపించటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు కావాలి. వారికి వయసుతో సంబంధం లేదు, అనుభవంతో సంబంధం లేదు. చాలా మందికి సీనియారిటీ ఉంది కానీ సిన్సియారిటీ లేదు. అలాగైతే ప్రియులారా, మనం ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు విధేయత చూపిస్తే గనక ఆయన మనకు ప్రత్యక్షం అవటానికి, ఆయన అనేక విషయాలు తెలియచేయడానికి, తన మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ తెలియచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఉదాహరణకి అపోస్తలుడైన పౌలు గురించి ఆయన మాటల్లో మనం ఇలా వింటాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును అని ఆయన తన అనుభవాన్ని తెలియజేస్తూ వచ్చాడు. 7వ వచనం చూడండి, 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు అనేది మనం చూస్తాం. అలాగైతే ఆయన చెప్తున్నది ఏంటంటే నాకు విశేషమైన ప్రత్యక్షతలు కలిగాయి. యేసు ప్రభు శిష్యులకు కలగనన్ని ప్రత్యక్షతలు అపోస్తలుడైన పౌలుకి కలిగాయి. కారణం ఏంటి? ఆలోచన చేద్దాం. ఏలీ ఉన్నాడు కానీ సమూయేలుకు ప్రత్యక్షమయ్యాడు. చాలా మంది ఉన్నారు ఆ దినాల్లో, కానీ దేవుడు తన దైవత్వాన్ని గురించి, క్రీస్తు మర్మం నాకు బయలుపరచబడింది అంటాడు. ఒక మాట చదువుతాను చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయం. రోమాపత్రిక 16వ అధ్యాయం. చాలా విషయాలు చెప్తాడు ఆయన, చాలా మర్మాలు, చాలా విషయాలు దేవుడు అతనికి బయలుపరిచాడు. రోమాపత్రిక 16వ అధ్యాయం 25వ వచనం. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు
ఆది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. వీళ్ళారు ఇక్కడ మనం ఇలాంటి మాటలు ఎన్నో చూస్తాం. మనం ఎఫెసీ పత్రికలో, కొలసీ పత్రికలో ఎన్నో చోట్ల మనం చూస్తాం. దేవుడు అనేకమైన విషయాల్ని అపోస్తుడైన పౌలుకు తెలియజేశారు. అలాగైతే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలి. దేవుడు మాట్లాడే విధానాన్ని వేదాంత భాషలో చెప్పుకోవాలి అంటే 2 పదాలు ఉపయోగిస్తారు. ఒకటి రెవల్యూషన్, రెండవది ఇల్యూమినేషన్. ప్రత్యక్షత, వెలిగింపు. ప్రత్యక్షత దేవుడు కొంతమందికి ఇచ్చాడు. దేవుడు వారికి ఏమైతే ప్రత్యక్షతనిచ్చాడో వాటిని గ్రంథస్థం చేయటానికి కూడా కృప చూపించాడు. ఇప్పుడు మరలా క్రొత్త ప్రత్యక్షతలేమీ మనకు కలగవు, కానీ దేవుడు ఆల్రెడీ ప్రత్యక్షపరిచాడే, దానిని అర్థం చేసుకోవటానికి మనకి వెలిగింపు కావాలి. ఇల్యూమినేషన్ అంటారు దాన్ని. కాబట్టి దేవుని వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకొని దాన్ని ఆకలింపజేసుకొని ఆ విషయాలను ఇతరులకు అందించటానికి మనకి దేవుని వెలిగింపు కావాలి. దేవుడు మనతో మాట్లాడి ఆ విషయాలు మనకు అర్థం చెప్తే తప్ప మనం చాలా విషయాల్ని అర్థం చేసుకోలేం. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవుడు పౌలుకి విశేషమైన ప్రత్యక్షతలు ఇచ్చాడట. ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా సందర్భాలు ఉన్నాయి, కానీ నేను త్వరగా ముగింపుకు రావాలి. అదేంటయ్యా అంటే, దేవుడు మనకు ప్రత్యక్షం కాకపోతే, లేకపోతే దేవుడు మనతో మాట్లాడకపోతే, కొంతకాలం దేవుడు మన విషయంలో మౌనంగా ఉంటే, మనల్ని పక్కన పెడితే, మన వాడుక భాషలో చెప్పాలంటే మనం అప్పుడప్పుడు చెప్తా ఉంటాం కదా, బ్రదర్ నాకు పలాని బ్రదర్ నచ్చలేదు, పక్కన పెట్టేశానని. మనల్ని కూడా పెట్టాడు ఆయన ఎప్పుడో, అది మనకు అర్థం కావట్లేదు. సరే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే 2 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే, మలాకీ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలతో ఆయన చివరిసారిగా మాట్లాడాడు. లాస్ట్ వర్డ్స్ అంటారు అనమాట, లాస్ట్ వార్నింగ్స్ అని కూడా అంటారు. ఆయన మనసులో ఉన్న బాధ, వేదన అంతా వాళ్ళకి తెలియజేసి 400 లేదా 450 సంవత్సరాల వరకు ఆయన తన ప్రజలతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. మీ అందరికీ తెలుసు, మలాకి మత్తయికి మధ్యలో 400 నుంచి 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. దాన్ని సైలెంట్ పీరియడ్ అంటారు, డార్క్ పీరియడ్ అని కూడా అంటారు. ఒక ప్రత్యక్షత కానీ ఒక ప్రవక్త కానీ లేని కాలం అది. ఆ తర్వాత యేసు ప్రభు వారు భూమి మీదకి వస్తే ప్రజల పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, ఒకటి, యేసు ప్రభు శాస్త్రులు పరిశీలన చూసి ఇలా అన్నాడు, వేషధారులారా అన్నాడు. దేవుడు మనతో మాట్లాడకపోతే మనం వేషధారులుగా మారిపోతాం. గుడ్డివారు మీరు అన్నాడు, గుడ్డివాళ్ళు గుడ్డోళ్ళకే దారి చూపిస్తున్నారు అన్నాడు. దేవుడు మనతో మాట్లాడకపోతే మనం ఆత్మీయంగా అంధులం అయిపోతాం. ఆ తర్వాత మనం సౌలు దగ్గరికి వెళ్తే, మొదటి రాజు అన్నాడు కదా, ఇశ్రాయేలీల యొక్క మొదటి రాజు. ఆయన 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే మీ అందరికీ తెలుసు, 2 సంవత్సరాలు బాగున్నాడు. ప్రారంభంలో చాలా బాగుంటాం మనం, రాను రాను అన్ని మారిపోతున్నాయి. ఆ తర్వాత దేవుని మాటకి విధేయత చూపించడం వదిలేశాడు, తనకు నచ్చినట్లుగా తనకి ఇష్టం వచ్చినట్లుగా జీవించడం ప్రారంభించాడు. కానీ ఒకానొక సందర్భంలో దేవుని అవసరం అతనికి వచ్చింది. శత్రువులు వచ్చారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, దేవుడు మాట్లాడటం వదిలేశాడు, మానేశాడు. దేవుడు మాట్లాడటం మానేస్తే అయోమయం అయిపోయి, భయపడిపోయి, గందరగోళం అయిపోయి కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. ఇది చాలా ఘోరమైన విషయం. ఇది ఒకప్పుడు దేశంలో సోదెగాండ్రు, కర్ణపిశాచులు ఉండకూడదు అని నిర్మూలన చేసిన అతను ఇప్పుడు దేవుడు మాట్లాడకపోయేసరికి మరలా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ప్రియమైన సోదరులారా, సేవకులారా, పెద్దలారా, పరిచారకులారా, విశ్వాసులారా, ఎవరెవరైతే ఉన్నారో ఇందులో నాకు తెలియదు, కానీ
దేవుడు మాట్లాడకపోతే మన జీవితం అంతా అయోమయంగా ఉంటుంది. దేవుడు మాట్లాడకపోతే మన జీవితం అంధకారంగా ఉంటుంది. దేవుడు మాట్లాడకపోతే అల్లాడిపోతాం మనం, అల్లాడిపోతాం. రండి కొన్ని మాటలు చెప్పుకొని మనం ముగింపు పొందాం. దేవుడు ఏలీకి కాకుండా బాలుడైన సమూయేలుకు ప్రత్యక్షం అవ్వటంలో ఆంతర్యం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేస్తే చాలా కారణాలు ఉండొచ్చు. మనకున్న సమయంలో నాకు దేవుడు ఈ లేఖనాల్లో నుంచి తెలియజేసినటువంటి సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా ఏలీలో నిర్లక్ష్య వైఖరి నాకు కనబడింది. ఏలీలో నిర్లక్ష్య వైఖరి కనబడింది. దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల, దేవుని కార్యాల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో ఆ రోజుల్లో జరుగుతున్న పరిస్థితులు, ఆ వాతావరణం చూస్తే మనకు అర్థమైంది. కానీ అదే స్థలంలో ఒక పిల్లోడు ఉన్నాడు, దేవుని కార్యాల పట్ల ఎంతో శ్రద్ధగా, ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. చూడండి, చాలా పిల్లోడే కానీ ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే 3వ అధ్యాయం 1వ వచనంలో మనం ఇలా చదువుకున్నాం కదా. 3వ అధ్యాయం 1వ వచనం, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండె. 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. 2వ అధ్యాయం 11వ వచనం, తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. 2వ అధ్యాయం 18వ వచనం, బాలుడైన సమూయేలు నారతో నెయ్యబడి ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య. చిన్నపిల్లోడండి, పెద్ద పెద్ద పనులేం చేయలేడు. కానీ ఆయన చేయగలిగిన పనుల్లో, దేవుని పనిలో ఆయన ఎంతో శ్రద్ధగా ఉన్నాడు, ఎంతో చురుగ్గా ఉన్నాడు. చిన్నవాడే కానీ ఆయన దగ్గర నిర్లక్ష్యం నాకు కనబడలేదు. కానీ పెద్దవాడయ్యాడు. కానీ ఇతని దగ్గర దేవుడు అతని నిర్లక్ష్యాన్ని బట్టే అతనితో మాట్లాడటానికి ఇష్టపడలేదు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అతనిలో నాకు స్వార్థం కనబడింది. ఏలీలో స్వార్థం కనబడింది. దేవుడు ఎందుకు ఏలీతో మాట్లాడలేదు అంటే స్వార్థం కనబడింది. ఏంటి స్వార్థం అంటే, తన పిల్లలు యాజకులుగా ఉన్నారు, తన పిల్లలు తప్పు చేస్తున్నారు, కానీ పెద్దగా పట్టించుకోవట్లేదు. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 13వ వచనం, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు. దేవుని పని అంటే అది చిన్న విషయం కాదు కదా. తన కుమారులు దేవుని పని చేయటానికి ఏ మాత్రం అర్హులు కాదు. ఒకసారి చూడండి 2వ అధ్యాయం 12వ వచనం, 2:12, ఏలీ కుమారులు యెహోవాని ఎరుగని వారు. ఏలీ కుమారులు మిక్కిలి దుర్మార్గులు. దేవుడే తెలియదండి సరిగ్గా వాళ్ళకి. దేవుని సన్నిధిలో నిలబడి అర్హతే లేదండి వాళ్ళకి. కానీ స్వార్థం, నా పిల్లలే సేవ చేయాలి. వాడికి దేవుడు తెలియదు, అయినా సరే నా పిల్లలే సేవ చేయాలి. వాళ్ళు దుర్మార్గులు, అయినా సరే నా పిల్లలే సేవ చేయాలి. ఎవరు అన్నారులేండి ఆ మధ్య బాధతో అనుభవంలో నుంచి, పెద్ద చెట్టు కింద చిన్న చెట్లు ఎదగవట. ఇంకెవరు రావటానికి వీల్లేదు, నా పిల్లలే. ఎంత స్వార్థం. కానీ సమూయేలు జీవితాన్ని మీరు అంతా అధ్యయనం చేసి చూడండి, ఎక్కడ మచ్చుకైనా సమూయేలులో మనకి అలాంటి స్వార్థం కనపడదు. అందుకే దేవుడు తనతో మాట్లాడాడు. మూడవది, అతను స్వప్రయోజనాన్ని ఆశించినట్లుగా, స్వప్రయోజనాన్ని ఆయన కలిగి ఉన్నట్లుగా నాకు అర్థమైంది. అంటే తన స్వప్రయోజనాన్నే చూసుకున్నాడు. యాజకుడిగా లేకపోతే ఆధిక్యతలు పోతాయి, రావాల్సినవన్నీ పోతాయి, కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా పని జరుగుతూ ఉందలే కానివ్వండి అని తన స్వప్రయోజనాన్ని చూసుకున్నాడు. కానీ దేవాలయానికి వచ్చే ప్రజల సంగతి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు చూడండి. 2వ అధ్యాయం 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడ్డారట.
అసలు దేవుని సన్నిధికి రావాలంటేనే వాళ్ళకి ఆసక్తి పోయింది. మరి వాళ్ళ గురించి ఏం పట్టించుకోవట్లేదు. కానీ అమ్మో యాజకులుగా మానుకుంటే నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి? తన స్వప్రయోజనాన్ని ఈ రోజుకి చాలా మంది తమ స్వప్రయోజనాలను ఆలోచించుకుంటున్నారు, కానీ సంఘ క్షేమాన్ని, విశ్వాసుల యొక్క ఆత్మీయ క్షేమాన్ని పట్టించుకునేవారు కరువైపోయారు. వయసు లేదా ఉంది, అనుభవం లేదా ఉంది, వాక్యం తెలియదా, తెలుసు, కానీ మారిపోయారు. ఆ తర్వాత నాకు కనబడింది మరొకటి ఏంటంటే ఆయనలో పక్షపాతం. ఏంటంటారా? చూడండి, ఎవరన్నా తప్పు చేస్తే మాత్రం భలే ఖండిస్తాడు ఆయన. మొదటి అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలువై ఉందువు, నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. అంటే మనందరికీ తెలుసు, అన్న భారంతో బాధతో ప్రార్థన చేస్తా ఉంటే పైకేం మాట్లాడట్లేదు, ఆమె ఏదో పెదాలు కదులుతా ఉన్నాయి. ఆయన అనుకున్నాడు తాగొచ్చిందని. అంటే ఆ రోజుల్లో అలా ఉన్నాయిలేండి పరిస్థితులు, ఆత్మీయంగా అనగారిపోయిన పరిస్థితులు. ఇప్పుడు అలాగూ ఎవరిలోనైనా లోపం కనపడితే, ఎవరిలోనైనా తప్పు కనపడితే వెంటనే ఖండించేవాడు. కానీ తన పిల్లలు 3:13 ఏం చెప్తుంది? తన పిల్లలు శాపగ్రస్తులుగా తమను తాము చేసుకుంటా ఉన్నా వారిని అడ్డగించలేదు. పక్షపాతం. తన పిల్లల్ని ఒకలాగా, సంఘస్థుల్ని ఒకలాగా. మీరు చెప్పండి, మనలో లేదా ఈ పక్షపాతం? మనోళ్ళండి. మనోళ్ళ? ఎవరు మనోళ్ళు? కులాన్ని బట్టి, ఇంటి పేరును బట్టి కదా మనోళ్ళండి. అసలు ఈ మాటే నాకు పెద్ద చిరాకండి. మీరేమన్నా అనుకోండి, మనోళ్ళు ఏంటండి? సంఘస్థులందరూ మనోళ్ళు కాదా? రక్షించబడిన వాళ్ళందరూ మనోళ్ళు కాదా? ప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళందరూ మనోళ్ళే. తన ఏంటి? ఒకటి దేవుని పిల్లలు, రెండోది అన్యులు, అంతే, ఇంక వేరే వాళ్ళు ఎవరు లేరు. ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో మనం నిండి ఉంటే దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? దేవుడు తన సందేశాన్ని మనకు ఎలా ఇస్తాడు? కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి, కానీ క్షేమాభివృద్ధి ఉండదు. కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి, దేవుని సన్నిధిని ప్రజలు అనుభవించలేరు. కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి, దేవునికి సంతోషం ఉండదు. కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి, దేవునికి మహిమ రాదు. మరేం జరిగిద్ది? ఏదో జరుగుతూ ఉంటుందండి. ఒకప్పుడు మన సంఘాల్లో ప్రారంభ దినాల్లో దేవుని సన్నిధి, దేవుని సేవకులు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, వాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటే నిజంగా చాలా ఆనందం వేసేది. ఇలా అంటున్నందుకు నన్ను మన్నించండి. ఈ రోజుల్లో సహవాసం చేయటానికి ఆత్మీయులైన వారు కరువైపోతున్నారు. అంతా శరీరం, అంతా స్వార్థం. కొన్నిసార్లు యోహాన్ లాగా అరణ్యానికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ప్రభుతో ఉంటే చాలు. ఏంటి పరిస్థితులు, ఏంటి ప్రజలేంటి ఇలా ఉన్నారు? నా మాటలు చాలా పెద్ద పెద్ద మాటలాగా అనిపిస్తున్నాయేమో మీకు. ఇది సత్యం, ఇది వాక్యం. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉండగా ఆయన గురించి రాయబడిన మాటలు చూడండి. మన టైం పరిగెత్తా ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా, ఇప్పటి వరకు పిల్లోడే, కానీ ఇప్పుడు పెద్దోడయ్యాడు. పిల్లోడే పరిచర్య చేశాడు, పిల్లోడే ఎంతో నమ్మకంగా జీవించాడు, ఇప్పుడు పెద్దోడైపోయాడు. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. దేవుడు ఏలీ కుమారులకి, ఏలీ కుటుంబానికి ఇచ్చినటువంటి, వాళ్ళ గురించి మాట్లాడినటువంటి సందేశం ఏంటంటే చూడండి,
ఆ, మూడో అధ్యాయం దేవుడు తనతో మాట్లాడిన విషయం ఏంటంటే ఆ నేను ఒక విషయాన్ని నీకు తెలియజేయాలనుకుంటున్నాను, అది వినే వాళ్ళందరి చెవులు గింగురుమంటాయి. 11వ వచనం నుంచి మనం చూస్తే ఆ ఏలి యొక్క ఇంటి వారందరిని గురించి నేను చెప్పిందంతా వారి మీదకి రప్పిస్తాను అని తెలియజేస్తూ 14వ వచనంలో, కాబట్టి ఏలి ఇంటి వారి దోషాన్ని బలి చేత గాని నైవేద్యం చేత గాని ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించాను. నిజంగా దేవుడు క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన వారు ఎంత దారుణంగా ప్రవర్తిస్తే ఈ మాట చెప్పుంటాడు. ఇంకా వాళ్ళకి బలి చేత గాని నైవేద్యం చేత గాని ఎన్నటికి ప్రాయశ్చిత్తం లేదా. దేవుడు కృపాకాలంలో ఉన్నాం కనుక ఆయన మనకి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నాడు. మనం నిర్లక్ష్యంగా ఉండొద్దు, అజాగ్రత్తగా ఉండొద్దు, భయం లేకుండా ఉండొద్దు. ఒకసారి దేవుడు మనల్ని పక్కన పెడితే ఊహించుకోవడానికి కూడా భయం వేస్తుంది నాకు. ఏంటి మన పరిస్థితి? ఈ రోజున సేవకులంగా, పెద్దలంగా సమాజంలో చలామణి అవుతున్నాం. దేన్ని బట్టి ప్రజలు మనల్ని గౌరవిస్తున్నారు చెప్పండి? ప్రభువుని బట్టే కదా. ఒకసారి మనల్ని పక్కన పెడితే ఏంటి పరిస్థితి? ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుడు ఏలీ కుటుంబాన్ని పక్కన పెట్టేశాడు. ఇక నీ కుటుంబంలో ఎవరు యాజకులుగా ఉండటానికి వీల్లేదని చెప్పాడు. శాపం వచ్చింది ఆ ఇంటి మీదకి. అసలు యవనస్తులు, వయసు కలిగిన వాళ్ళే ఉండరట, వృద్ధులే ఉండరట వాళ్ళ దగ్గర, అంత వయసులోనే చనిపోతారని చెప్పాడు. ఒక భయంకరమైన విషయాన్ని నేను మీకు చదివి వినిపించి ముగిస్తాను. 2వ అధ్యాయం 36వ వచనం. 2వ అధ్యాయం 36వ వచనం. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రోకకైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలనని అతని యొద్దకు వచ్చి దండం పెట్టి, నేను రొట్టె ముక్క తినినట్లు దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒక దాని యందు నన్ను ఉంచుమని అతన్ని వేడుకున్నాడు. పైకి మనం వెళ్తే 35లో, నేను నీ ఇంటి వాళ్ళందరినీ తొలగిస్తాను, తర్వాత నమ్మకమైన ఒక వ్యక్తిని నియమిస్తాను అని చెప్పి 36లో ఏమంటున్నాడంటే, నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రోకకి, ఒక రొట్టె ముక్కను సంపాదించుకోవటానికి ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, చాలా బాధేసింది చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా. యాజకులుగా ఉండి ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణల్లో శ్రేష్టమైన భాగాలను అనుభవించిన వీళ్ళు ఈ రోజున బ్రతుకు తెరువు కోసం అడుక్కోనే పరిస్థితికి దిగజారిపోయారు. అంతే కదా, ఒక దండం పెట్టి ఒక రొట్టె ముక్క ఇయ్యండి, పెట్టుకోండి పనికి అని. ప్రియులారా, మరి మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ ఈరోజు చాలా మంది ఇలాగే తయారయ్యారు. తిరుగుతా ఉన్నారు, ఎవరి దగ్గరికి వెళ్తే ఏమిస్తారు, చాలా బాధాకరమైన. అరణ్యంలో ఉంటే దేవుడు వెళ్ళాడండి, మనం సమాజంలోనే ఉన్నాం. ఎందుకు మనం అక్కడికి వెళ్ళాలి అంటే పరిస్థితి అలా వచ్చింది. చాలా మంది, నేను చాలా చిన్నోడిని కదా, చాలా మంది పెద్దోళ్ళు, చాలా మా సంఖ్యలో కూడా ఎక్కువ మంది ఉన్న సంఘం కలిగిన సేవకులు చాలా మంది ఫోన్ చేసి వాళ్ళ వ్యక్తిగత విషయాలు పంచుకుంటా చాలా ఓపెన్గా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా చెప్తా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏం చెప్పాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. నేను ముగిస్తున్నాను. ప్రియమైన వారలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? ప్రతిరోజు దేవుని స్వరాన్ని వినగలుగుతున్నామా? దేవుని సందేశాన్ని మనం ప్రతిరోజు వినగలుగుతున్నాము? ప్రతిరోజు మనం కనిపెట్టుకొని ఉండాలి ఆయన స్వరం కోసం. 2 వచన భాగాలు చదువుకొని ముగించుకుందాం. 1-2 నిమిషాలు లేట్ అయింది, ఏమనుకోండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనం. నేను వచ్చినప్పుడు ఎవడునో లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడునో ఉత్తరం ఇయ్యకుండానేలా. ఎంత నిర్లక్ష్యం! దేవుడు ప్రతిరోజు మన దగ్గరికి వస్తున్నాడు, మనతో మాట్లాడాలనుకుంటున్నాడు, కానీ
ఎవరు ఆయన స్వరాన్ని వినేవారు లేరు, ఎవరు ఆయనకి స్పందించేవారు లేరు. బాధపడుతున్నాడు ఆయన. అందుకే కదా యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆకాశం ఆలకించుము, భూమి చెవి యొగ్గు, నా ప్రజలే నా మాట వినట్లేదు, నా మీద తిరుగుబాటు చేస్తారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 8:34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధరముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ప్రతిరోజు దేవుని స్వరాన్ని వింటున్నామా? నేను గతంలో కూడా జ్ఞాపకం చేశాను. మేము ఎక్కడికైనా పరిచర్య నిమిత్తం వెళ్తున్నప్పుడు ఇంచుమించుగా ఒక టీం కానీ అందరం కలుపుకొని వెళ్తాం. ఒక 10 మంది వెళ్తున్నాం అనుకోండి, సహజంగా ఏదేదో మాట్లాడుకుంటా ఉంటాం. నేను అదంతా ఎందుకులే అని చెప్పి, ఈరోజు మీరు వాక్యం చదివారా, చదివితే దేవుడు మీతో ఏమన్నా మాట్లాడాడా పంచుకోమంటే చాలా మంది దగ్గర సమాధానం ఉంది. చదివాం, కొంతమంది చదవలేదంటారు, కొంతమంది చదివేం కానీ దేవుడు మాట్లాడినట్టేం అనిపించలేదు. అలాగైతే ప్రియులారా, నేను ఒక దైవ సేవకుని గురించి విన్నాను, పేరు చెప్పదలుచుకోలేదు, కానీ ఆయన ప్రతిరోజు వాక్యం చదివేటప్పుడు దేవుడు తనతో మాట్లాడకపోతే ఏడ్చేసేవాడట. నా కన్నీళ్లతో నా బైబిల్ తడిచిపోయిందని చెప్పాడు. మనకి చాలా మంది పరిచయం ఉన్నారు, చాలా మంది మనతో రోజు మాట్లాడుతున్నారు, కాబట్టి ప్రభు మాట్లాడకపోయినా పర్వాలేదా? ఆలోచన చేద్దాం. వృద్ధుడైన అనుభవజ్ఞుడైన ఏలీని వదిలేసి బాలుడైన సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. మనలో చాలా మందికి ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, మన వయసును బట్టి, మనకున్న అనుభవాన్ని బట్టి చిన్నవారిని తక్కువగా చూస్తాం. కానీ దేవుడు చిన్నవారా పెద్దవారా ఇది కాదు, ఆయన ఆత్మీయతను చూస్తాడు. అందుబాటులో ఉన్నారా లేదా చూస్తాడు, విధేయత చూపిస్తున్నారా లేదా చూస్తాడు, మాట్లాడటానికి ఇష్టపడతాడు. కాబట్టి ప్రభువుకి అప్పగించుకుందాం, పశ్చాత్తాపడదాం. ఎక్కడ తప్పిపోయామో, ఏ విషయంలో ప్రభువుని గాయపరిచామో, ఎందుకు ఆయన మౌనంగా ఉంటున్నాడో, ఎందుకు ఆయన మాట్లాడట్లేదో, ఎందుకు ఆయన మనల్ని వాడుకోవట్లేదో మనం అర్థం చేసుకొని ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తాపడదాం. మరలా దేవుడు మనల్ని దర్శించేలాగా, మరలా దేవుడు మనతో మాట్లాడేలాగా. ప్రారంభ దినాల్లో ఎంత ఆసక్తిగా ఉన్నాం, ఎంత శ్రద్ధగా ఉన్నాం, దేవునితో ఎంత ఇదిగా ఉన్నాం, ఇప్పుడు మనం కోల్పోలేదా ఆసక్తిని? మీ సంగతి ఏమో, నాకు ఆ అనుభవం ఉంది, నాకు భయం వేసింది ఒకనొక దినాలు దేవుడు నాతో మాట్లాడాడు. ఇప్పటికీ భయం ఉంది, పరిచర్యలు అటు ఇటు వెళ్తా ఉన్నాం, దేవునితో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాం. కాబట్టి ఆలోచన చేద్దాం, మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రభువుకి అప్పగించుకుందాం, పశ్చాత్తాపడదాం. ప్రభు తప్పకుండా చూపిస్తాడు. దేవుడు అలాగూ మనల్ని సమూయేలు వలె దర్శించి తన చిత్తాన్ని తెలియజేసి తన మహిమ కొరకు, తన మహిమ గల పరిచర్యలో వాడుకున్నందు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది ప్రియులారా, ఇంతవరకు దేవుని దాసులు జేసప్ప అన్న గారు మంచి వర్తమానాన్ని దైవ వేషం వలన మనకు బోధించారు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యము ప్రతిరోజు మనం వింటున్నాం, కానీ ఎంత విధేయత మనం చూపుతున్నాం అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయము. విధేయత లేదనే ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడారని, నాతో మాట్లాడారని నేను భావిస్తున్నానండి. ఏలీ కుటుంబం ఏ విధంగా దేవుని శాపానికి గురైందో, ఏమి చేసినా కూడా వారు చేసిన దోషానికి క్షమాపణ లేదు అని దేవుని వాక్యం ద్వారా మనం చూసాం. కాబట్టి ఏలీలో ఉన్నటువంటి ఆ చెడ్డ స్వభావాన్ని, నిర్లక్ష్యము, స్వార్థము, ప్రయోజనము, పక్షపాతం మనలో కూడా ఉందేమో ఒకసారి మనము పరిశీలించుకున్నాం. దేవుని వాక్యానికి మనం విధేయత చూపుదాం. దేవుని సేవకులు చక్కగా సీనియారిటీ ముఖ్యం కాదు, సిన్సియారిటీ ముఖ్యం అని చెప్పారు. కాబట్టి మనం ఎంత సిన్సియారిటీగా, ఎంత దేవుని వాక్యానికి విధేయత చూపుతున్నాం, అనుసరిస్తున్నాం అనేది మనమే పరిశీలన చేసుకొని దేవునికి విధేయత చూపుదాం. మంచిది పిల్లారా, ఇంతవరకు చక్కగా దేవుని దాసులు వాక్యం అందించారు. మరొకసారి అన్నగారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానన్న. వందనాలన్న. ఈ సమయంలో
ముగింపు ప్రార్థన చేసుకున్నామండి. పెద్దలు రవి మనోహర్ అన్న గారు ప్రార్థన చేస్తారు. అన్న వందనాలు అన్న. వందనాలు బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, ప్రేమామయుడ, కరుణామయుడ, దయామయుడ, మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు. ఈ ఉదయకాలం ప్రాతకాల వేళలో మీ పాదస్థందులో మేము చేరి వచ్చి 5 గంటలకు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి మీరు కృప చూపించారు. ప్రతిదినం ఇలాగున వాక్య ధ్యానాలు మాకు అందించి మమ్మల్ని విశ్వాసములో బలపరుస్తున్న రీతిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు. మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు పరిశుద్ధ బలియాగం ద్వారా రక్షింపబడిన మేము, విమోచింపబడిన మేము, పాపములను క్షమింపబడిన మేము ఇలాగున మీ సన్నిధి అనుభవించడానికి అవకాశం కలిగించిన మా ప్రియులు బర్నబాస్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. వారి సేవ, పరిచర్య, కుటుంబము, మందిర నిర్మాణం అన్నిట్లో మీరు ముందు నడిపించమని వేడుకుంటున్నాం. ప్రాబ్లమ్స్, ఇద్దరు హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారు. మీరే సహాయం చేసి మంచి ఆరోగ్యం దయచేయండి. మా ప్రియులు వేణు గారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారు. ఇంకా పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఈ కూడికలో ఇంకా ఎవరెవరు ఏ అవసరాలతో ఉన్నారో వారందరూ మీ కృపాసలకు అప్పగిస్తుండగా మీరే మా ప్రభు దీవించి ముందుకు నడిపించుదురని మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన పెద్దలు రవి మనోహర్ అన్న గారికి వందనాలు తెలియజేస్తుంది. మంచిది. 4599వ రోజు ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో పాల్గొని సహకరించిన వారందరికీ, ప్రార్థించిన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాన్ని నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు బర్నబాస్ అన్న కూడా నా ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ